హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైనింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్‌లో స్ప్రింగ్ బూట్ డే 5 క్లాస్‌లో మనం వచ్చామంటే ఒక బేసిక్ క్రడ్ అప్లికేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి? ఈ యొక్క బేసిక్ అప్లికేషన్‌ని మనం వచ్చామంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో మనం ఏ విధంగా యూజ్ చేస్తాం కాన్సెప్ట్ వైస్ అనే దాని గురించి మనం వచ్చామంటే ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్‌గా నేర్చుకుందాం. ఈవెన్ మీకు వచ్చామంటే యాస్ ఏ ఫ్రెషర్‌గా ఉన్నా లేదంటే మీరు ఆల్రెడీ 3-4 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నా మీకు వచ్చామంటే ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే విధంగా నేను వచ్చామంటే కవర్ అనేది చేస్తున్నాను. ఈవెన్ ఎందుకంటే మనం వచ్చామంటే మోస్ట్‌లీ వచ్చామంటే ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌గానే కవర్ చేసేదని ట్రై అనేది చేస్తా. ఎందుకంటే ఈవెన్ ఫ్రెషర్‌గా ఉన్నా మీకు వచ్చామంటే చాలా మందికి వచ్చామంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఓరియెంటెడ్‌గానే ఇంటర్వ్యూస్ గాని అనేది క్వెషన్స్ అనేది అడుగుతున్నారు. సో, కాబట్టి స్ప్రింగ్ బూట్‌లో మీకేదైనా ఒక కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయినా మీకొచ్చేమంటే ఏ కాన్సెప్ట్ అనేది మనకి కవర్ చేస్తారు ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్. సో, ఆ కాన్సెప్ట్‌ని మనం రియల్ టైమ్‌గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని ఓరియెంటెడ్‌గా నేనొచ్చేమంటే ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ చేద్దామని ఒక ప్లాన్‌తో స్టార్ట్ అనేది చేస్తున్నా. ఈవెన్ మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నా మీకొచ్చేమంటే కాన్సెప్ట్స్ అనేది క్లియర్‌గా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ క్రెడ్ అప్లికేషన్ దట్ మీన్స్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే నేను డైరెక్ట్‌గా వచ్చేమంటే బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నా. ఈవెన్ మీరు ఎక్లిప్స్‌లో కూడా డైరెక్ట్‌గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఎక్లిప్స్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఫర్దర్ క్లాసెస్‌లో కవర్ అనేది చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చి మీకు వచ్చేమంటే మేబీ సమ్ పీపుల్స్ వచ్చి ఎక్లిప్స్ ఓల్డ్ వెర్షన్స్ యూజ్ చేస్తా ఉండొచ్చు. లేదంటే ఎస్‌టీఎస్ అనేది ఇంటర్నల్ మార్కెట్‌లో మనకొచ్చేమంటే ఇన్‌స్టాల్ చేసుకోకుండా పోయుండొచ్చు. సో, కాబట్టి వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉండకూడదు కాబట్టి నేనొచ్చేమంటే బ్రౌజర్ నుంచి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో, దీనికోసం మనం వచ్చామంటే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. సో, స్ప్రింగ్ ఇనిషియలైజర్. సో, మీకు నార్మల్‌గా స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్‌ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన ఆల్ కాన్ఫిగరేషన్స్ అనేది ఇక్కడ మనకి ఈజీగా ఒకే ప్లేస్‌లో దొరుకుతుంది. ఓకేనా? స్ప్రింగ్ ఇనిషియలైజర్‌లో. సో, కాబట్టి మనం ఇక్కడే డైరెక్ట్‌గా ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, దీనికోసం నార్మల్‌గా మనం వచ్చి ప్రాజెక్ట్ అనేది మనం వచ్చి మావెన్ అయితే మీరు మావెన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈవెన్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ మనకొచ్చి గ్రేడిల్ ఇలాంటివి యూజ్ చేస్తా ఉంటారు. సో, నార్మల్‌గా మనం వచ్చి మోస్ట్‌లీ జావా పీపుల్స్ వచ్చి మావెన్ అనేది యూజ్ చేస్తుంటాం కాబట్టి మావెన్ అనేది సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ వచ్చి మనకి జావా. సో, నెక్స్ట్ వచ్చి స్ప్రింగ్ బూట్ వెర్షన్ మీకొచ్చి నార్మల్‌గా వెర్షన్స్ అనేది ఎవ్రీ టైమ్ మనకి అప్‌డేట్ అవుతూనే పోతుంటుంది. ఓకేనా? మీరు ఎప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో వచ్చి మీకొచ్చి అడిషనల్‌గా మీకి లేకుండా నార్మల్‌గా వెర్షన్స్ మాత్రం కనిపించేది ఏదైతే లేటెస్ట్‌గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే గ్రూప్ అంటే మనం ప్యాకేజ్ నేమ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ప్యాకేజ్ నేమ్ నేనొచ్చేమంటే కామ్ డాట్ అంటే కంపెనీ నెక్స్ట్ వచ్చి మనకొచ్చే అప్లికేషన్ మన నార్మల్‌గా ఉంటాయి కదా! సంథింగ్. సో, కాబట్టి నేనొచ్చేమంటే కంపెనీ డాట్ ఏబీసీ అనే కంపెనీ ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏబీసీ డాట్ మనకొచ్చేమంటే మన యొక్క అప్లికేషన్ నేమ్. ఓకేనా? సో, ఇక్కడ మనం వచ్చి మన యొక్క అప్లికేషన్ అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ నా కంపెనీ నేమ్ వచ్చి నేనొచ్చేమంటే ఏబీసీ అనేది ఇస్తున్నా బేసిక్‌గా. ఓకే. సో, అలా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఆర్టిఫాక్ట్‌లో మనం మన యొక్క అప్లికేషన్ నేమ్ ఇద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్. పిఎల్ఓవైఈ ఎంప్లాయీ మేనేజ్మెంట్. ఓకే. సో, నేను డైరెక్ట్‌గా ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేది ఇస్తున్నా. ఓకే. సిస్టమ్ అంటే కొంచెం లాంగ్ నేమ్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీ మేనేజ్మెంట్ చాలు. సో, మన యొక్క అప్లికేషన్‌కి డిస్క్రిప్షన్ మనకు కావాలంటే ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే డిస్క్రిప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. ప్యాకేజ్ నేమ్ ఒకవేళ మీకు ఇక్కడ డిఫరెంట్‌గా మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ నార్మల్‌గా సేమ్ యాజ్ టీజ్‌గా నేను అప్లికేషన్ నేమ్ యాజ్ టీజ్‌గా వదిలేస్తున్నా. ఓకేనా? కామ్ డాట్ ఏబీసీ కంపెనీ డాట్ అప్లికేషన్ నేమ్ ఇలా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకి ప్యాకేజ్ జార్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ జావా వెర్షన్ అనేది లేటెస్ట్‌గా మీకు ఏదైతే ఉంటుందో మీరు నార్మల్‌గా అది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నార్మల్‌గా మేబీ మనం ఇన్‌స్టాల్ చేసిన దాంట్లో మనకొచ్చేమంటే 17 ఆర్ 21 ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 17 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే 17 అనేది మనకి లాంగ్ టైమ్ సపోర్ట్ అనేది చేస్తుంది. సో, ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే యాడ్ డిపెండెన్సీస్. సో, ఇక్కడ మనకి మోస్ట్‌లీ మనం కామన్‌గా యూజ్ చేసే డిపెండెన్సీ వచ్చేమంటే వెబ్. ఓకేనా? స్ప్రింగ్ వెబ్. సో, ఇందులో మనకొచ్చేమంటే రెస్ట్‌ఫుల్ ఏపీఎస్‌ని క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ మనకొచ్చేమంటే ఇంటర్నల్‌గా ఎంబీసీ కలిగి ఉంటుంది మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మనకొచ్చేమంటే డిఫాల్ట్‌గా మనకొచ్చేమంటే టామ్ కట్ సర్వర్ అనేది ఉంటుంది. ఓకేనా? వెబ్ ఏపీఎస్ క్రియేట్ చేసిన కోసం మనం వచ్చేమంటే స్ప్రింగ్ వెబ్ అనేది మనకి యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్ప్రింగ్ డెవ్ టూల్స్. సో, ఈ స్ప్రింగ్ డెవ్ టూల్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఏదైనా కోడ్ అనేది మోడిఫై చేస్తున్నాం. సో, మనం మోడిఫై అనేది చేస్తున్నప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకి అప్‌డేట్ అనేది అయిపోవాలి అప్లికేషన్ రన్నింగ్‌లో. ఓకేనా? సో, మళ్ళీ లేదంటే మనం నార్మల్‌గా ఈ డెవ్ టూల్స్ అనేది లేనప్పుడు మనం వచ్చేమంటే ఏదైనా మనం మోడిఫికేషన్ చేసినప్పుడు మనం వచ్చేమంటే ఆ సర్వర్‌ని స్టాప్ చేసి రన్ చేస్తేనే మనకొచ్చేమంటే అప్‌డేట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి డెవ్ టూల్స్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మనం మోడిఫై చేస్తూ సేవ్ చేసే కొద్దీ మనకొచ్చేమంటే లోడ్ అనేది అయిపోతా ఉంటుంది. ఓకేనా? సో, దానికోసం మనం వచ్చేమంటే స్ప్రింగ్ డెవ్ టూల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డిపెండెన్సీ వచ్చి మనకొచ్చేమంటే
జేపీఏ. సో, జేపీఏ అనేది మనకొచ్చే ఉంటే జావా పర్సిస్టెన్స్ ఏపీఐ మనకొచ్చే ఉంటే ఆహ్, మనం వచ్చి నార్మల్‌గా మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డేటాబేస్‌కి కనెక్షన్స్ ఓకేనా? ఇచ్చేదాని కోసం మనం వచ్చే ఉంటే జేపీఏ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఈ జేపీఏ అనేది మనకు నార్మల్‌గా వచ్చేవంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడు పర్సిస్టెన్స్ ఏపీఐ యూజింగ్ స్ప్రింగ్ డేటా అండ్ హైబర్‌నెట్ ఓకేనా? సో, మనం వచ్చేంటి ఇంటర్నల్‌గా ఈ స్ప్రింగ్ డేటా అండ్ హైబర్‌నెట్‌ని కలిగి ఉంటుంది. సో, ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేవంటే డేటాబేస్. సో, డేటాబేస్ అనేది మీకొచ్చి నార్మల్‌గా మైఎస్‌క్యూఎల్ ఉంటే మైఎస్‌క్యూఎల్ డ్రైవర్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నేనొచ్చేవంటే హెచ్2 డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నేను మైఎస్‌క్యూఎల్ కాన్ఫిగరేషన్స్‌లో ఏ విధంగా చేయాలనేది ఇస్తాను. ఒకవేళ మీకు ఏది కాన్ఫిగర్ చేయనప్పుడు మనకొచ్చేవుంటే డిఫాల్ట్‌గా మనకి హెచ్2 డేటాబేస్ అనేది తీసుకుంటుంది. సో, ఇంతకీ మనకి హెచ్2 డేటాబేస్ అంటే ఏం లేదు. నార్మల్‌గా మనం వచ్చేవుంటే ఇట్స్ టెంపరరీ డేటాబేస్ లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ జావా అనేది యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్‌గా మనం వచ్చేవుంటే కలెక్షన్స్ అలా యూజ్ చేసుకోం. సో, అలా ఇది వచ్చి మనకి టెంపరరీగా ఉంటుంది. ఓకే. టెంపరరీ డేటాబేస్ అని. ఓకే. సో, ఎప్పుడైతే మనకొచ్చేవంటే ఏదైనా మనం మోడిఫికేషన్ చేస్తే మళ్ళీ రీలోడ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. సో, దీనికోసం మనం వచ్చేవుంటే మోస్ట్‌లీ మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు. చేయకపోయినా మనకొచ్చేవుంటే ఆటోమేటిక్‌గా ఇది వర్క్ అనేది అవుతుంది. ఓన్లీ డిపెండెన్సీ మాత్రం యాడ్ చేసుకుంటే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మోస్ట్‌లీ స్ప్రింగ్ వెబ్, స్ప్రింగ్ డెవ్ టూల్స్, స్ప్రింగ్ డేటా జేపీఐ, మైఎస్‌క్యూఎల్, హెచ్2 డేటాబేస్. సో, ఇవి మనకొచ్చున్న బేసిక్ యానోటేషన్స్ అనమాట. ఇప్పుడు నార్మల్‌గా మీకొచ్చేవంటే ఏపీఐస్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ యానోటేషన్స్ అంటే ఈ యొక్క డిపెండెన్సీస్ యానోటేషన్స్ కాదు. డిపెండెన్సీస్ అనేది ఉంటే మనకి చాలు. ఓకేనా? సో, మీకు మనకి అడిషనల్‌గా చాలా డిపెండెన్సీ అనేవి వస్తాయి. సో, అవి మనం టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఆ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మనకి గుర్తనేది ఉంటుంది కాబట్టి నేను అవి స్కిప్ చేస్తున్నా ప్రెజెంట్‌కి. సో, ఇప్పుడు మనం దీన్ని జనరేట్ అనేది చేసేద్దాం. సో, మనకేమంటే మన యొక్క ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఓకేనా? అనే ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకొచ్చేవంటే క్రియేట్ అనేది అయిపోయింది. సో, దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో, మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసాం. సో, ఇప్పుడు నేను దీన్ని ఎక్లిప్స్‌లో ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నా. ఫైల్, ఇంపోర్ట్. మనకొచ్చేవంటే ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్. సో, నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రౌజ్. సో, మనం డౌన్‌లోడ్స్‌లో చేసినాం కాబట్టి డౌన్‌లోడ్స్‌లో ఎంప్లాయీ. సో, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి మన యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది అంటే మావెన్ ఎస్ఆర్‌సి కనిపిస్తుందో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బావుంటది. ఇక్కడ మీరు బయట సెలెక్ట్ చేసుకున్నా మీకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేంటి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని సెలెక్ట్ కావాలి. ఓకే. అప్పుడు మీరొచ్చి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఫినిష్ అనేది ఇచ్చేద్దాం. సో, ఇక్కడ మీకొచ్చేవంటే క్లియర్‌గా 100% అనేది కింద లోడ్ అనేది అవుతుంది. సో, ఇది క్లియర్‌గా మీకొచ్చేవంటే 100% అనేది లోడ్ అయిన తర్వాత మనకొచ్చేవంటే మన యొక్క ప్రాజెక్ట్ అనేది మనం ఓపెన్ అనేది చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఇంకా మనకి లోడ్ అనేది అవుతుంది. 76%, 99 ఓకే. ఇప్పుడు డౌన్‌లోడింగ్ అనేది అవుతుంది. జావాకి సంబంధించినవన్నీ. ఓకే. రిసోర్సెస్ అని. ఓకే. మనకొచ్చేవంటే సక్సెస్‌ఫుల్‌గా అన్నీ లోడ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మన యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది మనం ఓపెన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి చూడొచ్చు క్లియర్‌గా మనకొచ్చేవంటే మన యొక్క మెయిన్ అప్లికేషన్. సో, మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే. సో, ఇక్కడ మనకి మెయిన్ అప్లికేషన్ ఇక్కడి నుంచే మనకొచ్చేవంటే మన యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు మెయిన్ మెథడ్ జావాలో ఎలాగుంటుందో సేమ్ ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకి మెయిన్ మెథడ్ అనేది ఉంది కదా! సేమ్ లైక్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే మనం ఒక అంటే లేయర్ వైస్ మనం వచ్చేవంటే స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనకొచ్చేవంటే కంట్రోలర్ లేయర్‌ని ఇక్కడ నేను ఆల్రెడీ దీనికి ముందొచ్చి మనం వచ్చేవంటే ఫ్లో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాం కదా! ఓకేనా? సేమ్ లైక్ మనం వచ్చేవంటే ఆ డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా మనం క్రియేట్ చేసినామో అదే విధంగా మనం వచ్చేవంటే లేయర్ బై లేయర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కంట్రోలర్ లేయర్, ఓకేనా? సర్వీస్ లేయర్, రెపాజిటరీ లేయర్. సో, ఇలా ఓకేనా? సో, దీనికోసం మనం వచ్చేవంటే ఒక్కొక్క క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేస్తే మనకొచ్చేవంటే క్లాస్ అనేది వస్తుంది. సో, మీకు రాకపోతే డైరెక్ట్‌గా ఇక్కడ క్లాస్ అనేది సెర్చ్ చేయండి. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే క్లాస్ అనేది సెర్చ్ చేస్తే మనకి క్లాస్ అనేది వస్తుంది. సో, సెలెక్ట్ నెక్స్ట్. సో, మనకొచ్చేవంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఎంప్లాయీ TROLL కంట్రోలర్. సో, దీన్ని మనం వచ్చేవంటే కంట్రోలర్ అనే ఒక ప్యాకేజ్‌లో పెడుతున్నా. ఓకేనా? కంట్రోలర్. ఓకే. సో, ఫినిష్ అనేది చేస్తున్నా. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం కంట్రోలర్ పెట్టినామో సో, మనకొచ్చేంటి ఒక కంట్రోలర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి, ఆ ఫోల్డర్ లోపల మనకొచ్చేమంటే ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సేమ్ లైక్ మనకొచ్చేమంటే అన్నిటికి మనం వచ్చేమంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని దాని లోపల మనం క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కంట్రోల్ ఎన్. సో, మనకి అడిషనల్‌గా మనకొచ్చేమంటే ఏం కావాలి? మనకి ఎంప్లాయీ క్లాస్ కూడా కావాలి కదా! డేటా అనేది సేవ్ చేసుకునేదానికి. ఓకేనా? సో, కాబట్టి ఎంప్లాయీ 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 డాట్ దీన్ని వచ్చి మనం వచ్చేవంటే ఎంటిటీ ఓకే. ఇది వచ్చి మనకు కంట్రోలర్ కాదు.
డాట్ మనకొచ్చేవంటే ఎంటిటీ లేదంటే మనం వచ్చేవంటే మోడల్ అనేది తీసుకోవచ్చు. సో, దీంట్లో నేను వచ్చేవంటే మోడల్ అనేది తీసుకుంటున్నా. సో, ఫోల్డర్ నేమ్ అనేది మనకి ఎంటిటీ లేదంటే మోడల్ అనేది మీరు తీసుకోవచ్చు. అది కామన్. సో, ఇప్పుడు నేను వచ్చేవంటే ఫినిష్ అనేది చేస్తున్నా. సో, దీనికొచ్చి మనకొచ్చేవంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి దీంట్లో మనకొచ్చేవంటే ఎంప్లాయీ క్లాస్ అనేది క్రియేట్ అయింది. సేమ్ లైక్ మనకు నెక్స్ట్. సో, కంట్రోల్ ఎన్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఐఎన్‌టీ ఇంటర్ఫేస్. సో, డాట్ ఎస్‌ఈఆర్ సర్వీస్. ఓకే. సో, ఎంప్లాయీ సర్వీస్. సో, ఇక్కడ మనం వచ్చేవంటే ఎంప్లాయీ సర్వీస్ ఎంపీఎల్ఓ ఎంప్లాయీ సర్వీస్. సో, ఇక్కడ నేను వచ్చేవంటే ఎంప్లాయీ సర్వీస్ అనే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటున్నా. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే ఇంటర్ఫేస్ అనమాట. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఐఎన్ఎఫ్ అనేది ఇస్తున్నా. ఇంటర్ఫేస్ కాబట్టి. సో, జస్ట్ ఫినిష్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేవంటే ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, సేమ్ లైక్ మనం దీంట్లో వచ్చేవంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. క్లాస్. సో, సేమ్ సర్వీస్‌లో మనకొచ్చేవంటే సర్వీస్ డాట్ సర్వీస్ లోపలే మనకొచ్చేవంటే ఎంప్లాయీ పీఎల్ఓవైఈ పీఎల్ఓవై ఎంప్లాయీ ఎస్‌ఈఆర్ సర్వీస్ ఐఎంపీఎల్. సో, ఇక్కడ వచ్చి మనకొచ్చేవంటే ఇదొచ్చి ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకేనా. మనం బిజినెస్ లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేసుకునే దాని కోసం ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. సో, కాబట్టి నేను ఇక్కడ ఐఎంపీఎల్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేవంటే ఫినిష్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాబట్టి మనం వచ్చేవంటే ఇంప్లిమెంట్స్. ఓకేనా. మనకొచ్చేవంటే మన యొక్క ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎంప్లాయీ ఓకే. సర్వీస్ ఐఎన్ఎఫ్. సో, ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నా. నెక్స్ట్ వచ్చి నేనొచ్చి సేమ్ లైక్ మనకొచ్చేవంటే కంట్రోల్ ఎన్. సో, క్లాస్ సారీ మనకొచ్చేవంటే ఇంటర్ఫేస్ అనమాట. ఇంకొక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుందాం. కంట్రోల్ ఎన్ ఐఎన్టీఈఆర్ ఇంటర్ఫేస్. సో, మనకొచ్చేవంటే ఎంప్లాయీ ఈఎంపీఎల్ఓవైఈ ఎంప్లాయీ ఆర్‌ఈపీఓ. సో, ఎంప్లాయీ రెపో ఆర్ ఎంప్లాయీ రిపోజిటరీ ఆర్‌ఈపీఓ ఎస్ఐటీఓఆర్‌వై రిపోజిటరీ. సో, ఎంప్లాయీ రిపోజిటరీ అనేది సేమ్ లైక్ నేను వచ్చేవంటే రిపోజిటరీ ఆర్‌ఈపీఓ ఎస్ఐటీఓఆర్‌వై. ఓకే. రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఫినిష్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా మనకొచ్చేవంటే ఎంప్లాయీ రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేవంటే మనం వచ్చేవంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేవంటే ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ కదా! ఇంటర్ఫేస్ అనేది మనకొచ్చేవంటే ఎక్స్‌టెన్స్. ఓకేనా. ఓకే. సారీ ఎక్స్‌టెన్స్ మనకి జేపీఏ. సో, నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పిన జేపీఏ అంటే జావా పర్సిస్టెన్స్ ఏపీఐ అని. జేపీఏ రిపోజిటరీ అనేది ఒకటుంటుంది. ఓకేనా. సో, ఈ జేపీఏ రిపోజిటరీ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లో మనకొచ్చేవంటే క్రెడ్ ఆపరేషన్‌కి సంబంధించినవి అడిషనల్‌గా మనం ఒక స్ట్రక్చర్‌లో మనం వచ్చేవంటే మనం మెథడ్స్ అనేవి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేవంటే క్వెరీస్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేవంటే ఎంప్లాయీ క్లాస్. సో, ఇక్కడ మనం ఏ క్లాస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఎంప్లాయీ క్లాసే కదా! సో, ఎంప్లాయీ క్లాస్ అనేది ఇస్తున్నా. దీంట్లో మనకొచ్చేవంటే మనం ప్రైమరీ కీ అనేది మనం నార్మల్‌గా ఐడీని తీసుకుంటాం. సో, కాబట్టి ఇక్కడ ఇంటిజర్ అనేది ఇస్తున్నా. మనం ఆ ప్రైమరీ కీ అనేది మనకి ఏ టైప్ అనేది ఉంటుందో ఆ టైప్‌ని మనం ఇక్కడ మెన్షన్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకి సేమ్ మనకి స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, దీంట్లో మనం ఇంకోటి అనేది అంటే ప్రతిదానికి మనం వచ్చేవంటే ఒక యానోటేషన్ అనేది ఇయ్యాలి. ఓకేనా. సో, డిఫైన్ చేయాలి కదా! ఇక్కడ మనకి ఇది రిపోజిటరీ అనేది, ఇది సర్వీస్ అనేది, సో, మనకి ఇది కంట్రోల్ అనేది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం దీనికి ముందే ఆల్రెడీ క్లియర్ చెప్పినాం. మనం కాంపౌండ్ అనే యానోటేషన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే మనకి యూజర్ అండర్‌స్టాండబుల్ కోసం మనం వచ్చేవంటే అది లేకుండా అడ్వాన్స్ కాన్సెప్ట్ మనకొచ్చేవంటే ప్రతిదానికి లేయర్ బైకి మనకొచ్చేవంటే డిఫరెంట్ ఒక యానోటేషన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా. సో, కాబట్టి దాన్ని మనం యూజ్ అనేది చేస్తాం. సో, అది మీకు క్లియర్‌గా తెలుసనుకుంటా. సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఏం యూజ్ చేయాలంటే @రెపాజిటరీ ఓకే. ఆర్‌ఈపీఓ ఓకేనా. ఎందుకంటే ఇది మనకొచ్చేవంటే డేటాబేస్‌కి సంబంధించి అంటే డేటాకి సంబంధించిన అంటే మనకి పర్సిస్టెన్స్ సంబంధించిన లాజిక్స్ అన్నీ మనం వచ్చేవంటే ఇక్కడ మనకుంటుంది. ఓకేనా. సో, కాబట్టి మనం దీనికి రెపాజిటరీ అనే యానోటేషన్ అనేది ఇస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే సర్వీస్. సర్వీస్ అంటే మనకొచ్చేవంటే బిజినెస్ లాజిక్స్ అన్నీ మనం పెర్ఫార్మ్ చేసేదాని కోసం మనకొచ్చేవంటే ఇక్కడ సర్వీస్‌లో రాసుకుంటాం. కాబట్టి మనం వచ్చేవంటే దీనికి సర్వీస్ అనే యానోటేషన్ ఇస్తాం. ఓకే. ఎస్‌ఈఆర్ సర్వీస్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేవంటే కంట్రోలర్. మొత్తం మనకంటే కంట్రోల్ చేసేదేమంటే మనకి కంట్రోల్ అనేది కదా మొత్తం కంట్రోల్ అనేది చేస్తుంది. సో, కాబట్టి కంట్రోలర్‌కి రెస్ట్ కంట్రోలర్ ఇస్తాం. సో, రెస్ట్ కంట్రోలర్ అంటే మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకి ఇంటర్నల్‌గా ఇదొచ్చి మనకొచ్చేవంటే రెస్పాన్స్ బాడీ ప్లస్ మనకొచ్చేవంటే కంట్రోలర్ యానోటేషన్ యొక్క కాంబినేషనే మనకొచ్చేవంటే రెస్ట్ కంట్రోలర్ అనమాట. రెస్ట్ కంట్రోలర్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ యానోటేషన్స్ అనేది ఎందుకు ఇస్తున్నా అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం వచ్చేవంటే మన యొక్క ఎంటిటీ క్లాస్‌ని మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి.
ఓకేనా. సో, ఈ ఎంటిటీ క్లాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. దీనికి కొన్ని యానోటేషన్స్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకేనా. దీన్ని నార్మల్‌గా మనం వచ్చి జేపీఏ యానోటేషన్స్ అంటాం. ఓకేనా. సో, ఇక్కడ మనకి డేటాబేస్‌లో మనం వచ్చి ఈ ఎంటిటీ అంటే మనకొచ్చి టీఏటీ ఓకేనా. ఈ ఎంటిటీకి సంబంధించింది. మనం వచ్చి డేటా అనేది మనకి టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. క్రియేట్ అవ్వాలి. సో, దానికోసం మనం ఇక్కడ ఎంటిటీ అనేది డిక్లేర్ చేస్తాం. ఈఎన్‌టిఐ ఈఎన్ ఓకే. టీఐటీవై ఓకే. ఎంటిటీ. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా స్టార్ అనేది పెట్టుకుంటే మీకు అన్ని దానికి మనకొచ్చి సేమ్ ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అనేది అవుతుంది. లేకుంటే మనం డిఫరెంట్‌గా మెన్షన్ చేసుకోవచ్చు. అన్ని దాన్ని మనం ఇండివిడ్యువల్‌గా మనం కాల్ చేసుకోవచ్చు. సారీ టేబుల్ ఓకే. ఓకే. సో, ఈ టేబుల్ అనేది మనం నేమ్ అనేది కావాలంటే మనం అడిషనల్‌గా నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టేబుల్ నేమ్‌తో క్లాసెస్‌తో మనకి మల్టిపుల్ అంటే మనకి సేమ్ డేటాబేస్‌లో మనకి మల్టిపుల్ టేబుల్స్ సమ్‌టైమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ మీకు అలా ఉన్నప్పుడు ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 లైక్ మనం మెన్షన్ చేసుకోవాలన్నప్పుడు మనం ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు నేను జస్ట్ సేమ్ కావాలి కాబట్టి నేను ఎంప్లాయీ అనేది ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి @ID ఓకేనా. సో, మనం ప్రైమరీ కీ ఓకేనా. నార్మల్‌గా ఐడీని మనం ప్రైమరీ కీగా డిక్లేర్ చేస్తాం కాబట్టి @ID అనేది ప్రైమరీ కీని డిక్లేర్ చేసేందుకు కోసం మనం యూజ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి జనరేటెడ్ వాల్యూ. సో, ఆ ప్రైమరీ కీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ కావాలి. ఓకేనా. సో, కాబట్టి నేను జనరేటెడ్ వాల్యూ అనేది ఇస్తున్నా. సో, ఇందులో సమ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాని గురించి అన్ని మనం ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. సో, ఇక్కడ నేను ప్రైవేట్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ప్రైవేట్ ఇంట్ ఐడీ ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేసుకుందాం. ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్ ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ లాంగ్ లేదంటే స్ట్రింగ్ అడ్రెస్ తీసుకుందాం. స్ట్రింగ్ అడ్రెస్. నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ పాన్ ఓకేనా. పాన్ అంటే పాన్ నంబర్ ఓకే. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం. మొబైల్ నంబర్ అనేది తీసుకుందాం. స్ట్రింగ్ సో, ఇక్కడ నేను ప్రైవేట్ స్ట్రింగ్ మొబైల్ నంబర్‌ని నేను స్ట్రింగ్‌లోనే తీసుకుంటున్నా. సో, ఎందుకనేది మనం ఫర్దర్ క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ లైక్ నేను స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే అన్ని డేటా అనేది తీసుకున్నా. సో, ఇంట్ ఐడీ మాత్రం ఇంటిజర్‌లో తీసుకున్నాం. ఓకే. సో, ఇవన్నీ ప్రైవేట్‌లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేము కాబట్టి దీనికోసం మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది జనరేట్ అనేది చేసుకుంటాం. సో, దీనికోసం మనం రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్ ఓకేనా. సోర్స్‌కెళ్ళి మనం జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా జనరేట్ అనేది అయిపోతుంది. ఓకే. సో, జనరేట్ అనేది చేసేస్తున్నాం. సో, గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది జనరేట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మనం అడిషనల్‌గా మనం కన్‌స్ట్రక్టర్స్ కూడా యూజ్ చేసుకుందాం. సో, డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ కోసం కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఫీల్డ్స్‌తో కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్‌కెళ్తే జనరేట్ కన్‌స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది. సో, జనరేట్ అనేది చేసేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఎంటిటీ క్లాస్‌లో మనం ప్రైవేట్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం జేపీఏ యానోటేషన్స్ అనేది యూజ్ చేసినాం. ఓకే. సో, ఇది ఎందుకనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సమ్ ఆఫ్ ది ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫీల్డ్స్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు ఒకటి మనం గెటర్స్ అండ్ సెటర్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం వాల్యూ సెట్ చేయాలన్నప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా మనం కన్‌స్ట్రక్టర్ ద్వారా మనం పాస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనం ఎంటిటీ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ఎంటిటీ క్లాస్ వల్ల యూజ్ ఏమి అనేది అండర్‌స్టాండ్ అయింది. సో, ఎప్పుడైతే మనం ఈ ఎంటిటీ క్లాస్ అనేది క్రియేట్ చేస్తుంటాం సేమ్ టేబుల్ నేమ్ అండ్ టేబుల్ యొక్క క్లాస్ నేమ్స్ అనేది టేబుల్ నేమ్ గాను నెక్స్ట్ వచ్చి వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ ప్రాపర్టీ నేమ్స్ అన్నీ కాలమ్స్ నేమ్స్ గాను ఒక టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఇచ్చిన డేటాబేస్‌లో. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ కూడా క్రియేట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ఎంప్లాయీ రిపాజిటరీలో మనం ఆల్రెడీ రిపాజిటరీ అనోటేషన్ ఇచ్చేసాం. సో, ఇప్పుడు మనకి ఈ యొక్క ఎంప్లాయీ రిపాజిటరీని మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో, ఎక్కడికంటే మనం ఎంప్లాయీ సర్వీస్ ఐఎంపీఎల్‌కి. ఓకే. సో, ఇక్కడ నేను ప్రైవేట్ ఎంప్లాయీ రిపాజిటరీ. సో, ఎంప్లాయీ రిపాజిటరీ
PLOYE ఎంప్లాయ్ సేమ్ కాపీ పేస్ట్ అనేది చేసేద్దాం. ఓకే. దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఇక్కడ మనం వచ్చామంటే దీన్ని ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజ్ అనేది చేయాలి. ఓకేనా? సో, ఇంజెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి డేటా అనేది సరే అంటే సెపరేటర్‌కి అనేది పాస్ చేస్తాం కాబట్టి. ఓకేనా? సో, కాబట్టి అంటే మనం ఆబ్జెక్ట్ అనేది ఇంజెక్ట్ అనేది అంటే చేయాలి కాబట్టి మనం దీనికోసం మనం వచ్చామంటే ఆటో వేర్ డయానటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇదేం చేస్తుంది ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చామంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అని చెప్పుంటాం. ఓకేనా? ఒక డిపెండెన్సీ అంటే ఇంజెక్షన్ అంటే మనం వచ్చామంటే మనం నార్మల్‌గా వచ్చామంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్‌కి డేటా అనేది పాస్ చేయాలన్నప్పుడు మనం దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. సో, ఇక్కడ మనం వచ్చామంటే ఈ ఆటో వేర్ కూడా మనకు వచ్చామంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ లాగే వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్‌కి అనేది మనం డేటా అనేది పాస్ చేసేదాని కోసం మనం ఇక్కడ ఏమంటే ఆటో వేర్ డయానటేషన్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, సేమ్ లైక్ మనం వచ్చామంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంప్లాయీ మనం వచ్చామంటే ఎంప్లాయీ రిపాజిటరీకి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మన ఎంప్లాయీ సర్వీస్ ఐఎంపీఎల్ ఉంది కదా! సో, దీన్ని మనం వచ్చామంటే మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్‌లో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో, అట్ ద రేట్ సారీ ఆటోవైర్డ్ ప్రైవేట్. ఓకే. ఇనిషియలైజ్ అనేది అంటే ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కనెక్షన్స్ అనేది కంప్లీట్ అనేది చేసేసినాం. సో, మనకొచ్చేమంటే ప్రాపర్‌గా ఆల్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క ఏపీఐస్ అనేది మనం క్రియేట్ అనేది చేయాలి. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ రిపాజిటరీలో సేవ్ అనేది చేసేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి వార్నింగ్ ఎందుకంటే మనం దీన్ని ఇక్కడ యూజ్ అనేది చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ వార్నింగ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. కంట్రోల్స్ ప్లస్ ఓకే. కొంచెం జూమ్ అనేది చేసుకుంటున్నా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రక్చర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. కావాల్సినవన్నీ. ఓకేనా? సో, ఇక్కడ నేను డేటాబేస్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏదైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్ ఉంటే మనం అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో రాస్తాం. సో, ఇక్కడ నేను ఏం కాన్ఫిగరేషన్స్ అనేది రాయడం లేదు ప్రెజెంట్‌కి. ఎందుకంటే నేను వచ్చేమంటే హెచ్2 డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నా. హెచ్2 డేటాబేస్‌లో మనకి టెంపరరీగా డేటా అనేది స్టోర్ అవుతుంది. సో, మనం ఫర్దర్‌గా మనం వచ్చేమంటే ఫర్దర్ క్లాసెస్‌లో మనం ఆ హెచ్2 డేటాబేస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా ఏ విధంగా రాయాలి, ప్లస్ డేటాబేస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా ఏ విధంగా రాయాలి, మైఎస్‌క్యూఎల్‌కి సంబంధించింది అనేది కూడా చూద్దాం. ప్రెజెంట్‌కి మనం వచ్చేమంటే ఏపీఐస్ అనేది మనం క్రియేట్ అనేది చేద్దాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే సేమ్ మనం కనెక్షన్స్ అనేది కంప్లీట్ అనేది చేసేసాం. సో, ఇప్పుడు మనం ఎంప్లాయీ కంట్రోలర్‌కెళ్తాం. ఓకేనా? సో, ఈ యొక్క ఎంప్లాయీ కంట్రోలర్‌లో మనం వచ్చామంటే మనం 2 ఏపీఐస్ అనేది క్రియేట్ చేస్తాం. ఒకటొచ్చి మనకొచ్చేమంటే గెట్ ఏపీఐ. ఇంకోటి మనకొచ్చేమంటే పోస్ట్ ఏపీఐ. సో, మనం డేటాబేస్‌లోకి డేటా అనేది పోస్ట్ అనేది చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత మనం గెట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, దానికోసం మనం వచ్చేమంటే 2 ఏపీఐస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ దాని ముందొచ్చి మనం వచ్చేమంటే ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో, దానికోసం నేను వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనం యూజ్ చేసే దాంట్లో స్టేటస్ కోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? మనకొచ్చేమంటే ప్రతిదానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గెట్ చేస్తే దానికోసం ఒక ప్రాపర్ స్టేటస్ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. మనకొచ్చేమంటే పోస్ట్ చేస్తే దాని కోసం ప్రాపర్ స్టేటస్ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి పోస్ట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సక్సెస్‌ఫుల్ పోస్ట్ అయితే మనం దీన్ని 201 ఓకేనా? అనేది మనం స్టేటస్ కోడ్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా? సో, ఈ స్టేటస్ కోడ్స్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా చాలా ఉంటాయి. బట్ ఏమంటే నేను ప్రెజెంట్‌కి మనకి జస్ట్ ఈ 2 గురించి మాత్రమే నేర్చుకుందాం. ఓకేనా? పోస్ట్, గెట్. సో, పోస్ట్‌కి మనం వచ్చేమంటే ఎప్పుడైతే మనం పోస్ట్ చేస్తామో అక్కడ సక్సెస్‌ఫుల్ అయితే దాన్ని 201 ఇట్స్ క్రియేటెడ్ అంటే డేటాబేస్‌లో డేటా అనేది క్రియేట్ అయినప్పుడు మనకు 201 అనేది స్టేటస్ కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. మళ్ళీ మనకొచ్చేంటి గెట్ చేసినప్పుడు మనకి డేటా అనేది ఉండి మనకి రెస్పాన్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇచ్చిందనుకో మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా అంటే ఏది ఎక్సెప్షన్ గాని, ఏది ఎర్రర్స్ ఏమి రాకుండా ఓకేనా? సో, అప్పుడు మనకొచ్చేంటే 200 స్టేటస్ కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ స్టేటస్ కోడ్ గురించి నేనొచ్చేమంటే ఒక వీడియో అనేది కవర్ చేస్తాను. ప్రెజెంట్‌కి బేసిక్‌గా దీని గురించి ఐడియా అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ 2 స్టేటస్ కోడ్స్ అనేది మాత్రం ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే పుట్ కోసం మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో అప్పుడు సక్సెస్‌ఫుల్ అయితే మనం వచ్చేంటే 200 స్టేటస్ కోడ్. ఫెయిల్యూర్ అయితే మనకొచ్చేమంటే 404 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా అనేది మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నామో ఆ డేటా అనేది డేటాబేస్‌లో లేనప్పుడు. ఓకేనా? మనకి డేటా అనేది లేనప్పుడు మనకొచ్చేంటే నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. సేమ్ మనకి డిలీట్ అనేది కూడా అంతే. సక్సెస్‌ఫుల్ డిలీట్ అయితే మనకొచ్చేంటే నో కంటెంట్ అనేది ఒకవేళ డేటాబేస్‌లో డేటా అనేది లేనప్పుడు మనకొచ్చేంటే నాట్ ఫౌండ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో, ఇది స్టేటస్ కోడ్స్ మనం పోస్ట్‌మ్యాన్‌లో మనం చేసినప్పుడు మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ దీన్ని మనం వచ్చేమంటే ఏ విధంగా మనం ఇంకా ఫర్దర్‌గా అనేది క్లియర్‌గా అనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేమంటే ఏపీఐ వర్షనింగ్ కోసం నేను వచ్చేమంటే ఇక్కడ ఏపీఐస్ అనేది యూజ్ చేస్తున్నాం ఎండ్ పాయింట్స్. ఓకేనా? సో, ఈ ఎండ్ పాయింట్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా?
సో, అనే దాని గురించి కూడా మనం క్లియర్‌గానే చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే ఎండ్ పాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్ అనేది వస్తున్నారు. సో, ఈ అప్లికేషన్ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నా లేదంటే అప్‌డేటెడ్ వెర్షనా అని మనకు తెలియదు గదా! ఫస్ట్ టైమ్ నేను క్రియేట్ చేసినప్పుడు దీనికొచ్చేవంటే వెర్షనింగ్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? దీనికోసం మనం వచ్చేవంటే రిక్వెస్ట్ మ్యాపింగ్. ఓకేనా? సో, రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనే అనోటేషన్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే మన యొక్క దీంట్లో ఇదనేది ఇస్తాం. సో, యూఆర్ఎల్. సో, స్లాష్ మనకొచ్చేమంటే ఏపీఐ స్లాష్ మనకొచ్చేమంటే వెర్షన్. ఇక్కడ నేనొచ్చేమంటే ఫస్ట్ టైమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి V1 అనేది ఇస్తున్నా. స్లాష్ మనకొచ్చేమంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కాబట్టి ఎంప్లాయీ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే రిక్వెస్ట్ మ్యాప్ మనకొచ్చేమంటే ఇక్కడ ఏపీఐ మనం యూజ్ చేసేది కాల్ చేసేది ఏపీఐస్ కాబట్టి ఇక్కడ నేనొచ్చేమంటే వెర్షన్ అంటే ఇక్కడ నార్మల్‌గా మనం వెర్షన్ అని డిక్లేర్ చేసాం. జస్ట్ V1 అంటే మనం స్టార్టింగ్ అనేది ఫస్ట్ టైమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి వెర్షనింగ్ ఒకవేళ మనం అప్‌డేట్ చేసే కొద్దీ మనం వచ్చేమంటే వెర్షన్ 2, వెర్షన్ 3 ఇప్పుడు అప్లికేషన్స్ మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో వెర్షన్స్ ఉంటాయి కదా! V1, వెర్షన్ 2, వెర్షన్ 3 ఇలా సో, దీనికోసం మనం వచ్చేమంటే ఇక్కడ వెర్షనింగ్ అనేది మెన్షన్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి నేను డైరెక్ట్‌గా ఎంప్లాయీస్ అనేది ఇస్తున్నా. సో, ఇందులో మనం వచ్చేమంటే 2 ఏపీఐస్ అనేది క్రియేట్ చేస్తాం. ఒకటొచ్చి మనకొచ్చేమంటే క్రియేట్ ఓకేనా? క్రియేట్ ఎంప్లాయీ. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రీడ్ ఎంప్లాయీ. లేదంటే మనం వచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీ అనుకుందాం. గెట్ ఆల్ ఎంప్లాయీ. సో, ఇక్కడ నేనొచ్చేమంటే 2 ఏపీఐస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకటి క్రియేట్ ఎంప్లాయీ ఇంకోటొచ్చి మనం వచ్చేంటే గెట్ ఆల్ ఎంప్లాయీ. ఓకేనా? సో, మనకి క్రియేట్ కోసం మనం ఏమి యూజ్ చేస్తాం? మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనం యూజ్ చేసే యానోటేషన్ వచ్చి మనకొచ్చేమంటే పోస్ట్ మ్యాపింగ్. ఓకేనా? సో, మనకొచ్చేమంటే పోస్ట్ మ్యాపింగ్. ఓకే. సో, మనకి క్రియేట్ కోసం మనం వచ్చేమంటే పోస్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా స్ట్రక్చర్ అనేది కూడా మనకొచ్చేంటే ఎక్లిప్సే ప్రొవైడ్ అనేది చేసేస్తుంది. ఓకేనా? సో, మనకి ఇక్కడ ఏం పాత్ అనేది అవసరం లేదు. జస్ట్ నేను డిఫాల్ట్‌గా మనకి ఎంప్టీ పాత్ అనేది ఇస్తున్నా పోస్ట్ మ్యాపింగ్ కోసం. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనకొచ్చే డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూఆర్ఎల్ ద్వారా మనకొచ్చే డేటాని మనం వచ్చేమంటే మన యొక్క ఎంటిటీ క్లాస్‌కి మ్యాపింగ్ చేయాలి. దానికోసం మనకొచ్చేమంటే రిక్వెస్ట్ బాడీ అనేది యూజ్ అవుతుంది. బట్ మన యొక్క డేటా టైప్ అనేది ఎలా ఉంటుంది మనకి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కదా! సో, కాబట్టి ఎంప్లాయీ అనేది ఇస్తున్నాం ఇక్కడ. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చి మనం వచ్చి డైరెక్ట్‌గా ఎంప్లాయీ ఎంపీఎల్ఓవైఈ ఎంప్లాయీ. ఓకే. సేమ్ నేను ఇక్కడ రిక్వెస్ట్ ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే రిటర్న్ చేసే టైప్. ఓకేనా? నేనొచ్చేమంటే ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. మనకొచ్చేమంటే స్టేటస్ కోడ్స్ కూడా నేను యూజ్ అనేది చేస్తున్నా. రిటర్న్ చేసేదాని కోసమని. ఓకేనా? మనం పర్టిక్యులర్‌గా మనకి రెస్పాన్స్ చేసే స్టేటస్ ప్లస్ మనకి రెస్పాన్స్ చేసే డేటా 2 కావాలి. కాబట్టి మనం ఇక్కడ వచ్చేమంటే ఒక క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఆ క్లాస్ ఏమంటే మనకి రెస్పాన్స్ ఎంటిటీ. RESPONSE రెస్పాన్స్ ఎంటిటీ. ఓకే. రెస్పాన్స్ ఎంటిటీ. సో, రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మనం ఏ టైప్ మనకి రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే పోస్ట్ చేస్తున్నా. మనకి రిటర్న్ వచ్చేది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మాత్రమే వస్తుందనుకుంటే మనం ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ మాత్రం ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా? సో, ఇది మనకొచ్చేమంటే మనం పోస్ట్ చేసినప్పుడు మనం రెస్పాన్స్ చేసేదాని కోసం రెస్పాన్స్ ఎంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే మనకి రెస్పాన్స్ అనేది మనకొచ్చేమంటే స్టేటస్ కోడ్స్‌ని ప్లస్ మనకి మన యొక్క బాడీని కూడా మనకొచ్చేమంటే రెస్పాన్స్ అనేది చేస్తుంది. సో, ఇందులో మనం అడిషనల్ డేటా ఇచ్చుకోవచ్చు. అవన్నీ మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, ప్రెజెంట్‌కొచ్చి మనకొచ్చేమంటే స్టేటస్ కోడ్‌ని ప్లస్ మన యొక్క కంటెంట్‌ని మనం రెస్పాన్స్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే రెస్పాన్స్ ఎంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. రెస్పాన్స్ ఎంటిటీ క్లాస్. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓకే. మనం నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే పోస్ట్ చేయాలి. ఓకేనా? మనకు పోస్ట్ అనేది చేయాలి. ఏం పోస్ట్ చేయాలి మనకి? ఓకేనా? ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం ఎక్కడికి పోస్ట్ చేయాలి? ఫస్ట్ వచ్చి ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌కి మనం పోస్ట్ అనేది చేస్తాం. అంటే సెండ్ అనేది చేస్తాం. సో, అక్కడి నుంచి మనకొచ్చేమంటే సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్‌కెళ్తుంది. దాని తర్వాత మనకొచ్చేమంటే మన యొక్క స్ప్రింగ్ డేటా జేపీఐ అంటే మనకొచ్చేమంటే రిపాజిటరీకెళ్తుంది. రిపాజిటరీ నుంచి మనకి డేటాబేస్‌కి అనేది ఎళ్తుంది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ ఎంప్లాయీ. సో, మనం క్రియేట్ చేసొచ్చేమంటే ఎంప్లాయీ సో, మనకి సేవ్డ్ ఎంప్లాయీ అనుకుందాం ఇది. సేవ్ అయిన తర్వాత మనకి ఎంప్లాయీ అనేది ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. రిటర్న్ వచ్చే ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఓకే. సో, ఎంప్లాయీ సర్వీస్ డాట్ క్రియేట్. CREAT ఓకే. క్రియేట్ ఎంప్లాయీ. సో, దీన్ని కూడా మనం క్రియేట్ ఎంప్లాయీ అనేది యూజ్ చేసుకుందాం. సో, క్రియేట్ ఎంప్లాయీ. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేంటే ఇక్కడ మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం పాస్ అనేది చేస్తాం. సో, ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే వన్స్ మనకొచ్చేంటే సక్సెస్‌ఫుల్‌గా మనకు ఒకవేళ డేటాబేస్‌కెళ్ళి సేవ్ అయిపోయింది. మళ్ళీ మనకి డేటా అనేది రిటర్న్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. వచ్చినప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం రిటర్న్ అనేది చేయాలి.
రిటర్న్ చేసినప్పుడు దీనికోసం నేను యూజ్ చేయాలంటే రెస్పాన్స్ ఎంటిటీ డాట్ ఓకే రెస్పాన్స్ ఎంటిటీ డాట్ స్టేటస్. సో ఈ స్టేటస్ అనేది నేను రిటర్న్ చేస్తున్నాం ప్రాపర్గా మన ఓన్గా ఓకేనా. హెచ్టిపిపి స్టేటస్ హెచ్టిపిపి STATS ఓకే హెచ్టిపిపి STATS ఓకే సారీ పి మిస్ అయిందా ఓకే HTTPS ఓకే. సో మనకు వచ్చి ఉంటే HTTPS స్టేటస్ STATS ఓకే HTTP స్టేటస్ ఓకేనా. సో ఈ HTTP స్టేటస్ అనేది యూస్ చేస్తాం. సో HTTP స్టేటస్ డాట్ మనకు వచ్చేమంటే మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పినాం. మనకు వచ్చేమంటే మనకు సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ అయినప్పుడు క్రియేటెడ్ అనేది మనకు వచ్చి ఏం రిటర్న్ చేస్తుంది డయాగ్రామెటిక్గా మనకు క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చి ఉంటే 201 ఓకేనా. సో క్రియేటెడ్ అనేది మనకు వచ్చి ఉంటే 201 అనేది స్టేటస్ కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి మనకు వచ్చి ఉంటే ఇక్కడ డాట్ క్రియేటెడ్ అనేది యూస్ చేస్తాం ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా స్టేటస్ అనేది. సో మళ్ళీ మనకు వచ్చి ఉంటే ఇక్కడ మనం డేటాని కూడా రిటర్న్ చేయాలి. మనం ఏదైతే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నాం ఆ డేటాని కూడా మనం రిటర్న్ చేయాలి. దానికోసం మనం వచ్చి ఉంటే డాట్ బాడీ అనే ఒక మెథడ్ అనేది. సో ఈ బాడీలో మనం వచ్చి ఉంటే మన యొక్క సేవ్డ్ ఎంప్లాయ్ ఓకేనా. సో సేవ్డ్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని మనం పాస్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ అయిందనుకో మనకు వచ్చే ఉంటే క్రియేటెడ్ అంటే దట్ మీన్స్ 201 అనేది మనకి స్టేటస్ కోడ్ అనేది రిటర్న్ అనేది చేస్తుంది. దాంతోపాటు మనకు వచ్చి ఉంటే మనం ఏదైతే డేటాబేస్లో సేవ్ అయి ఉంటుందో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఆ యొక్క ఆబ్జెక్ట్ని కూడా మనకి రిటర్న్ అనేది చేస్తుంది ఇక్కడ ఓకే. సో ఇది మనకి నెక్స్ట్ వచ్చి ఈ యొక్క మెథడ్ అనేది మనకి ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్లో మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్లో ఇది క్రియేట్ అనేది అయిపోయింది. సో మనకి ఎప్పుడైతే ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయీ సర్వీస్లో మనకు వచ్చేమంటే ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేది ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది ఓకే. సో ఇక్కడ యాడ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేను వచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీస్ సర్వీస్ అంటే మనకి ఎంప్లాయీ సర్వీస్ నుంచి మనం వచ్చేమంటే సర్వీస్ ఇంప్లిమెంటేషన్ నుంచి రెపాజిటరీలోకి సేవ్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి ఎంప్లాయీ డైరెక్ట్గా నేను వచ్చేమంటే డాట్ సేవ్ ఓకేనా. మనకి సేవ్ మెథడ్ అనేది ఉంటుంది JPA రెపాజిటరీలో. సో ఆ సేవ్ మెథడ్ని యూస్ చేసుకొని మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని సేవ్ అనేది చేసేస్తున్నాం ఎక్కడికంటే మనకి డేటాబేస్కి. సేవ్తో పాటు మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ డేటా అనేది రిటర్న్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా క్రియేట్ ఏ విధంగా చేయాలనేది అండర్స్టాండ్ అనేది ఏందనుకుంటా. సేమ్ లైక్ మనం వచ్చేమంటే గెట్ అనేది చేద్దాం. గెట్ చేసిన తర్వాత మనం టెస్ట్ అనేది చేద్దాం దీన్ని. సో ఎందుకంటే మనకి క్రియేట్ అయింది లేదా అనేది మనం H2 డేటాబేస్ని కాన్ఫిగర్ చేస్తే దాన్ని మనం పోయి బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. నేను కాన్ఫిగరేషన్ అనేది ప్రజెంట్ చేయలేదు కాబట్టి సో దాని గురించి మనం ఫర్దర్లో చూద్దాం. జస్ట్ మనం ఇక్కడ గెట్ ఏపీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే మన యొక్క డేటా అనేది మనమే చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి గెట్ సో గెట్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం గెట్ మ్యాపింగ్ ఓకే. సేమ్ లైక్ మనకు పాత్ ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే స్ట్రెచర్ అనేది రావడం జరిగింది. సో నేను ఈ యొక్క పాత్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నా మనకు అవసరం అనేది లేదు ఓకే. ఓకే నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే సేమ్ మనకి గెట్ ఆల్ అనేది చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేమంటే ఏం నేను పాస్ చేయను జస్ట్ డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీ ఆబ్జెక్ట్ టేబుల్లో ఉన్న అన్ని డేటాని నాకు రిటర్న్ అనేది చేసేయాలి ఓకేనా. సో ఈ యొక్క ఇంపోర్ట్ని తీసేద్దాం ఓకేనా మనకి యూజ్ లేదు. ఓకే మనకి రిటర్న్ చేసేది మనకి ఏ టైప్లో రిటర్న్ చేయాలి ఇప్పుడు అన్ని ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాబేస్లోకి టేబుల్లోకి నేను వచ్చే ఉంటే 3 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసిన 3ని రిటర్న్ చేయాలి అంటే మనకు వచ్చే ఉంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనమాట. సో కాబట్టి సేమ్ లైక్ మనం రెస్పాన్స్ ఎంటిటీ సో ఇక్కడ మనకు వచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఓకేనా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఎందుకంటే మనకి లిస్ట్ టైప్లో మనకి టోటల్ లిస్ట్ అనేది కావాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ గెట్ ఆల్ ఎంప్లాయీస్ కాబట్టి గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది మెథడ్ నేమ్ చేంజ్ చేసుకుందాం. గెట్ ఆల్ ఎంప్లాయీస్ YES ఎంప్లాయీస్ ఓకే. సో ఇక్కడ నేను వచ్చేమంటే రిటర్న్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని గెట్ చేసుకున్నాం దాని తర్వాత రిటర్న్ అనేది చేద్దాం. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఓకే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనమాట. సో ఎంప్లాయీ సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఎంప్లాయీస్ అనేది ఇచ్చుకుంటున్నాం EMPLOYES ఎంప్లాయీస్ ఈక్వల్ టు సేమ్ లైక్ మనకు ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్ డాట్ మనకు వచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్ LOYES ఓకే. సేమ్ మెథడ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే వన్స్ మనకి వచ్చేంటే ఈ మెథడ్ అనేది మనకి వచ్చేమంటే సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి మనకి
రెపాజిటరీకెళ్ళి రెపాజిటరీ నుంచి మనకొచ్చేంటి డేటాబేస్‌లో నుంచి డేటా అనేది ఫిచ్ చేసుకొని మనకి రిటర్న్ అనేది చేసినప్పుడు మనకొచ్చేంటి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వస్తుంది. సో, ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్‌లో స్టోర్ అవుతుంది. సో, ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయినప్పుడు మనం రిటర్న్ చేయాల్సినప్పుడు మనం వచ్చేమంటే సేమ్ లైక్ మనం ఏం రిటర్న్ చేస్తాం? రెస్పాన్స్ ఎంటిటీ. సో, రెస్పాన్స్ ఎంటిటీ డాట్ సేమ్‌లో మనకి స్టేటస్. సేమ్ నేను దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసేద్దాం. సో, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, బట్ మనకి స్టేటస్ అనేది ఏమి? మనకి ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం. మనం గెట్ చేసినప్పుడు మనకు ఓకే అనే స్టేటస్ కోడ్. అంటే 200 స్టేటస్ కోడ్ వస్తుంది కాబట్టి మనకొచ్చేమంటే ఓకే అనేది మనం పెట్టాలి. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే ఓకే. సో, ఇక్కడ వచ్చి క్రియేటెడ్‌కి బదులు మనం వచ్చేమంటే ఓకే అనేది ఇస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేవ్డ్ ఎంప్లాయీస్. మనకి రిటర్న్ చేయాల్సిందేమి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అంటే ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్స్ కదా! సో, కాబట్టి ఎంప్లాయీస్ అనేది ఇక్కడ పాస్ అనేది చేస్తాం. సో, సింపుల్. సేమ్ లైక్ మనం వచ్చేమంటే పోస్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసినామో గెట్ అనేది కూడా మనం అదే విధంగా అనేది మనం వచ్చేమంటే క్రియేట్ అనేది చేసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ మనం వచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్‌ని మనం వచ్చేమంటే క్రియేట్ అనేది చేసుకుందాం ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌లో. సో, దీనికోసం మనం జస్ట్ మనం వచ్చేమంటే కింద మనం సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేమంటే క్రియేట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో, జస్ట్ ఇక్కడ క్రియేట్ ఏ మెథడ్ ఎక్కడంటే ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌లో. సో, ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌లో క్రియేట్ అనేది చేసినప్పుడు మనం సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్‌లో రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో, యాడ్ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. సో, జస్ట్ మనం యాడ్ అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ క్లిక్ చేస్తే మనకి అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో, ఇక్కడ మనకి వచ్చిన అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌ని మనం వచ్చేమంటే జస్ట్ మనం ఎంప్లాయీ రిపాజిటరీ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే గెట్ ఆల్ అంటే దట్ మీన్స్ మనం ఫైండ్ ఆల్ అనేది చేస్తాం. సో, ఇక్కడి నుంచి మనం డేటాబేస్ నుంచి ఆల్ డేటా అనేది ఫైండ్ చేసుకునే దానికోసం మనకి జేపీ రిపాజిటరీలో ఉన్న మెథడ్ ఏమంటే ఫైండ్ ఆల్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? సో, ఫైండ్ ఆల్ అనే మెథడ్‌ని డైరెక్ట్‌గా మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది మనకి డేటాబేస్ నుంచి ఫిచ్ చేసుకొని మనకి రిటర్న్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ యొక్క ఏపీఐస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకున్న స్ట్రక్చర్ ప్రకారం మనం వచ్చేమంటే ఇక్కడ 2 ఏపీఐస్ క్రియేట్ చేసుకొని ఒక మెథడ్స్ సేమ్ లైక్ మెథడ్స్ అనేది ఈ సర్వీస్ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటే క్రియేట్ చేయమని అదే అడుగుతుంది. ఓకేనా? సో, అడిగినప్పుడు మనం దాన్ని క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకొని ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌లో క్రియేట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయీ సర్వీస్ ఇంటర్ఫేస్‌లో క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్‌లో మనకొచ్చేమంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది. వన్స్ మనం ఇంప్లిమెంట్ అనేది చేసినామనుకో మనకి ఆటోమేటిక్‌గా మెథడ్ అనేది వస్తుంది. జస్ట్ మనం ఎంప్లాయీ రిపాజిటరీ యూజ్ చేసుకొని ఓకేనా? అంటే రిపాజిటరీని యూజ్ చేసుకొని మనం సేవ్ అయితే సేవ్ చేస్తాం. గెట్ ఆల్ అయితే ఫైండ్ ఆల్ అనేది చేస్తాం. సింపుల్ మెథడ్స్. ఓకే. సింపుల్‌గా మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఈవెన్ మీరేమంటే 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ చేస్తే ఈవెన్ అండర్‌స్టాండ్ కాకున్నా ఓకే. సో, ఇప్పుడు మనం 2 ఏపీఐస్ అనేది క్రియేట్ అనేది చేసేసినాం. సో, ఈ యొక్క ఏపీఐస్‌ని మనం టెస్ట్ చేయాలి. వర్క్ అవుతుందా లేదా అనేది. సో, దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే దీన్ని రన్ అనేది చేద్దాం ఈ యొక్క ప్రాజెక్ట్‌ని. సో, దీనికోసం మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దాంట్లో ఎస్టీఎస్ ఉంటే ఓకే. ఎస్టీఎస్ లేకుంటే మీరు మీ యొక్క మెయిన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి జావా యాస్ ఓకేనా? రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత రన్ యాస్ జావా అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రన్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు ఎస్టీఎస్ ఉంటే మీకొచ్చి ఇక్కడ ఆల్రెడీ బూట్ అనేది వస్తుంది. అంటే స్ప్రింగ్ బూట్ కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ బూట్ అనేది వస్తుంది. బూట్ అనేది ఆప్షన్ ఉంటే మీరు డైరెక్ట్‌గా వచ్చేయమంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేవుంటే మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది రన్ అనేది అవుతుంది. సో, మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయిందో మనకి 8080 అనే ఒక పోర్ట్ నంబర్‌లో ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం క్రియేట్ అనేది చేద్దాం. ఓకేనా? మనం అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం డేటాబేస్‌లోకి. సో, మనం క్రియేట్ చేయాలన్నప్పుడు మనం వచ్చేమంటే సేమ్ ఈ ప్యాటర్న్ అనేది యూజ్ అనేది చేయాలి. ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేమంటే మన యొక్క పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో, మనకి ప్లస్ అడిషనల్‌గా మనం వచ్చేమంటే సేమ్ నేను ఇక్కడ ఏదైనా ఉన్న యూఆర్ఎల్‌ని ఒకటి తీసుకుందాం. సో, 8080 యూఆర్ఎల్ బట్ మనకొచ్చేమంటే మన యొక్క ఏపీఐని మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఓకేనా? సో, ఇక్కడ మనం మన యొక్క దీంట్లో ఉన్న ప్రకారం మనకొచ్చేమంటే /API v1 ఎంప్లాయీస్ ఓకే. మనం వచ్చేమంటే ఏం యూజ్ చేసినాం? ఎంప్లాయీస్ అనేది యూజ్ చేసినామా? ఎంప్లాయీ యూజ్ చేసినామా? కంట్రోలర్. సో, మనకి ఎంప్లాయీస్ అనేది యూజ్ చేసినాం. సేమ్ లైక్ మనం వచ్చేమంటే కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడంటే మన యొక్క పోస్ట్ మ్యాన్‌లో ఓకే. కంట్రోల్ వి. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే పోస్ట్ ఇక్కడ మనకి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం ఇక్కడ బాడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బాడీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేమంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రా, రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకొచ్చేమంటే జేసన్ ఆబ్జెక్ట్ ఓకేనా? సో, ఈ జేసన్ ఆబ్జెక్ట్‌లో మనకొచ్చేమంటే
అంటే ఇక్కడ నార్మల్‌గా టెక్స్ట్ మనకి ఏ టైప్‌లో మనం డేటా అనేది సెండ్ చేస్తామో, ఆ టైప్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ మనకి జేసన్ కాబట్టి మనం జేసన్‌నే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ప్రాపర్టీ నేమ్స్. సో, మనం ఏమేమి సెండ్ చేయాలనుకుంటామో వాటి యొక్క ప్రాపర్టీ నేమ్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. సో, ఇప్పుడు నేనొచ్చి మనకేమేమి ఉన్నాయి ప్రాపర్టీ నేమ్స్. ఓకే. మన యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో మనం ఏమేమి క్రియేట్ చేసుకున్నాం సేమ్ లైక్ మనం ఇచ్చుకోవాలి నేమ్. ఓకే. సో, నేమ్ దీన్ని సైడ్‌కి తోసేద్దాం. నేమ్. ఓకే. సో, నేమ్ అనేది ఇద్దాం. సో, బీఎస్‌కి నేను ఇస్తున్న నేమ్ కామా నెక్స్ట్. సో, ఐడీ అనేది డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఐడీ అనేది మెన్షన్ చేయలేదు. ఈమెయిల్. మళ్ళీ కావాలంటే లాస్ట్‌లో మెన్షన్ చేసుకుందాం. ఈమెయిల్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈమెయిల్ అనేది మనం ఏదైనా ఒకటి ఇచ్చేద్దాం. @gmail.com. నెక్స్ట్ కామా నెక్స్ట్ ఏముంది? పాన్. ఓకేనా? అంటే పాన్ నంబర్. పాన్ డీడీఎస్ ఓకే. ఓకే. నెక్స్ట్ కామా. సో, సేమ్ లైక్ మనం ఇచ్చుకుంటే మనకు వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి అడ్రెస్. ADDRESS. సో, ఇక్కడ మనం వచ్చేంటే పోస్ట్‌మ్యాన్ అయితే మనం ఓన్‌గా టైప్ చేయాలి. బట్ ఏమంటే దీనికి అడ్వాన్స్‌గా మనకొచ్చేంటే స్వాగర్ డాక్యుమెంటేషన్ ఇచ్చింది. సో, మోస్ట్‌లీ స్వాగర్ డాక్యుమెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. పోస్ట్‌మ్యాన్ అనేది మోస్ట్‌లీ యూజ్ అనేది చేయము ఇక్కడ. సో, దాని గురించి కూడా మనం అంటే పోస్ట్‌మ్యాన్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి కాబట్టి పోస్ట్‌మ్యాన్‌లో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ అడ్రెస్ అనేది ఓకే. అడ్రెస్ అనేది అయిపోయింది. మొబైల్ నంబర్. ఓకే. సో, అడ్రెస్ మనం సంథింగ్ ఏదో ఇచ్చుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మొబైల్. సో, ఇక్కడ నేను మొబైల్ కూడా స్ట్రింగ్ టైప్‌లో తీసుకున్నాం కాబట్టి సేమ్ స్ట్రింగ్ టైప్‌లో ఇస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఐడీ. ఓకే. ఐడీని డిఫాల్ట్‌గా 0 అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ కామా అనేది ఇచ్చేద్దాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా మనం వచ్చామంటే జేసన్ ఫార్మాట్‌లో మన యొక్క ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు జేసన్ పోస్ట్ చేసినాం. సో, సేమ్ యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చామంటే సెండ్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చామంటే క్రియేట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం సేమ్ పీపీటీలో ఏ విధంగా పెట్టినామో మనకి ఏపీని మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అప్పుడు మనకి 201 క్రియేటెడ్ అనేది వస్తుంది. సేమ్ లైక్ మనకి ఇక్కడ పోస్ట్‌మ్యాన్‌లో చూడొచ్చు మనకొచ్చామంటే 201 క్రియేటెడ్ అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. ఎందుకంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క డేటాబేస్‌లో మనకి స్టోర్ అనేది అయిపోయింది. సో, ఇక్కడ మనం వచ్చామంటే 0 అనేది ఐడీ ఇచ్చినాం. బట్ ఏమంటే మనకి ఇక్కడ 1 క్రియేట్ అయింది. ఎందుకంటే మనం వచ్చామంటే @జనరేటెడ్ వాల్యూ అనే ఒక యానోటేషన్ అనేది యూజ్ చేసుంటాం. సో, ఇక్కడ మనకి ఐడీ అనేది ఆటోమేటిక్‌గా మనం పోస్ట్ చేసే కొద్దీ మనకి వచ్చామంటే జనరేట్ అవుతూనే ఉంటుంది. సో, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చామంటే BSK1 అనేది ఇద్దాం. BSK1 అనేది ఇస్తున్నా. సేమ్ లైక్ సెండ్ అనేది చేస్తున్నా. ఈసారి మనకొచ్చామంటే ఐడీ అనేది 2గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు సెండ్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి ఐడీ అనేది 2గా క్రియేట్ అనేది అయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చామంటే మన యొక్క ఏపీ ఎండ్ పాయింట్స్‌ని మనం వచ్చామంటే పోస్ట్‌మ్యాన్ యూజ్ చేసుకొని మనం వచ్చామంటే టెస్ట్ అనేది చేసుకుంటాం. సో, మీకు వచ్చామంటే ఈ యొక్క జేసన్ ఫార్మాట్ అనేది మీరు డేటా అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. లేకపోతే మీకు వచ్చామంటే ప్రాపర్‌గా వర్క్ అనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చామంటే ఈమెయిల్ అని ఇస్తాం. మనకొచ్చామంటే సెండ్ అనేది చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చామంటే ఈమెయిల్ అనేది మనం నేమ్ అనేది చేంజ్ చేసినాం కాబట్టి మనకి నల్ అనేది రావడం జరిగింది. ఓకే. ఓకే. సో, ఈ విధంగా మీకు వర్క్ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చి మనం వచ్చామంటే ఇక్కడ 4 టైమ్స్ అనేది డేటా అనేది పోస్ట్ చేసినాం. సో, ఈ 4 డేటా అనేది మనకి డేటాబేస్‌లో ఉండాలి కదా! సో, డేటాబేస్‌లో అనేది మనకి 4 డేటా అనేది ఉంటుంది. జస్ట్ మనం వచ్చామంటే గెట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి సేమ్ లైక్ మనం గెట్‌కి కూడా మనం వచ్చామంటే సేమ్ ఎండ్ పాయింట్ అనేది యూజ్ చేసినాం. ఓకేనా? సో, గెట్ అనేది చేసినాం. బట్ ఇక్కడ అడిషనల్‌గా మనం ఏ యూఆర్ఎల్ అనేది ఇయలేదు కాబట్టి సేమ్ యూఆర్ఎల్‌తోనే మనం వచ్చామంటే గెట్ అనే మెథడ్‌ని మనం చేంజ్ చేసుకుంటే మనకొచ్చామంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చామంటే ఆల్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ 1, 2, 3, 4. సో, ఇవన్నీ మనకి ఎక్కడ టెంపరరీగా స్టోర్ అయ్యుంటుందంటే మన యొక్క హెచ్2 డేటాబేస్‌లో స్టోర్ అయ్యుంటుంది. ఎప్పుడైతే మనం సర్వర్‌ని రీస్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే డేటా అన్నీ మనకొచ్చేమంటే ఎరేజ్ అనేది అయిపోతుంది. ఎందుకంటే పర్మనెంట్ డేటా కాదు కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు జస్ట్ దీని గురించి మీరు క్లియర్‌గా ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు క్లియర్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ హెచ్2 డేటాబేస్‌లు ఏ విధంగా మనం చెక్ చేయాలి? మళ్ళీ వచ్చి మనకొచ్చామంటే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలనేది మనం వచ్చామంటే ఫర్దర్ క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.